ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నటువంటి ఎన్నికలు. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలో ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా అమరావతి ప్రాంతంలో అభివృద్ధి వైపు ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడున్నటువంటి ఉద్యోగస్తులు కానీ యువత కానీ పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధికి బాటలేయగలిగినటువంటి ఉద్యోగస్తులు ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి ఉద్యోగస్తులకు నిజమైనటువంటి న్యాయం జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఒక ఎన్నికల్లో ఒరిలో దింపడం జరిగింది. ఎందుకంటే ఆయన యువత నాయకుడిగా ఎటువంటి పదవి ఇచ్చినా కూడా ఆ క్షేత్రంలో పూర్తి స్థాయిలో న్యాయం చేసినటువంటి వ్యక్తిగా యువకుల బాధలు కానీ వారి కష్టాలు కానీ వారికి కావాల్సినటువంటి విషయాల మీద ఒక ఆలోచన కలిగినటువంటి నాయకుడిగా ఏకైక నాయకుడు మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి నాయకుడిని ఈరోజు ఒరిలోకి దింపి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకత్వం కానీ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఎన్నికల్లో ఆయన్ను అభ్యర్థిగా నిలపడం జరిగింది. అందుకని ఇక్కడున్నటువంటి కూటమి నాయకత్వం కానీ అలాగే ఉద్యోగస్తులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుతో పాటు తమ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే స్వర్ణాంధ్ర 2047కి తొలి అడుగుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎన్నిక గెలుపు అని చెప్పి నేను అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా స్కిల్ సెన్సెస్ ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి తరుణంలో గ్రాడ్యుయేట్స్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి హక్కుల్ని కాపాడడానికి వారికి ఉద్యోగాలు కల్పించడానికి వారికి న్యాయం చేయడానికి ఈరోజు మన అభ్యర్థిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొన్న ఎన్నికల్లో ఆయన టికెట్ ఇవ్వకపోయినా అటు కూటమి నాయకత్వం అడ్జస్ట్మెంట్ లో టికెట్ పోయినా కూడా ఆయన ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కి ఒక సువర్ణ యోగంగా మారుతుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్.